సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కానుంది. ఈ న్యూస్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఇంత సడన్ గా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటారని చాలా మంది ఈ వార్త విని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే శివాని రాక ఎవరు ఊహించనిది. రాజశేఖర్ గాని జీవిత ఎప్పుడు ఈ టాపిక్ మీద మాట్లాడలేదు, ఆసక్తి కనపరచలేదు. ఏదైతే ఏం, శివానికి నటిగా ఎదగాలని ఉంది. తల్లిదండ్రులు పంపిస్తున్నారు, సంతోషం. కానీ ఈ నిర్ణయం కేవలం శివాని కనపరుస్తున్న ఆసక్తి మీదే తీసుకోలేదని ఫిలిం నగర్లో కబుర్లు చక్కర్లు కొడుతున్నాయి. రాజశేఖర్కి ఒకప్పుడు బంపర్ హిట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలతో, వరుస హిట్లతో ముందు వరుస హీరోల్లో ఒకరిగా ఉన్న రాజశేఖర్ ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయారు. ఒక 15 సంవత్సరాలుగా రాజశేఖర్ సినిమాలు ఎక్కువ రాలేదు, వచ్చినవి సరిగ్గా ఆడలేదు. కొంత గ్యాప్ తర్వాత గరుడ వేగ అనే సినిమాతో రాజశేఖర్ మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కూడా రాజశేఖర్కి దక్కిన పారితోషికం చాలా తక్కువ అంట. కొంతకాలంగా రాజశేఖర్ కుటుంబం అప్పుల్లో నడుస్తున్నట్లు టాక్. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడాలంటే కేవలం తాను అడపాదడపా సినిమాలు చేస్తే కుదరదని, తనకు సహాయం కావాలని శివానీని హీరోయిన్గా పరిచయం చేస్తున్నట్టు ఒక వార్త ప్రచారంలో ఉంది. మరి ఇందులో నిజమెంతో? ఇక శివాని తెలుగులో కాదు, తమిళంలో తన మొదటి సినిమా చేయనుంది. ఈ సినిమా పేరు కుంకీ 2. పాపం, ఆ కారణంతోనే కూతుర్ని హీరోయిన్ చేస్తున్న జీవిత రాజశేఖర్ అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.